అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఈ రోజు మీ ముందుకి టోటల్ 3 స్టోరీస్ ని తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా రియల్ స్టోరీస్. ఈ 3 స్టోరీలు కూడా ఒకే పర్సన్ లైఫ్ లో జరిగాయి. అతని పేరు ఆచార్య అనంత్ వశిష్ఠ. ఆయన ఒక స్పిరిచువల్ గురు, ఆస్ట్రాలజర్, సైకిక్ అండ్ ఆల్సో వాస్తు ఎక్స్పర్ట్. రీసెంట్లీ ఇతను ఆయన లైఫ్లో జరిగిన కొన్ని హారర్ ఇన్సిడెంట్స్ని ఒక వీడియోలో షేర్ చేసుకున్నారు. ఆయన చెప్పిన ఆ స్టోరీస్నే మీతో ఈరోజు నేను చెప్పబోతున్నా. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక ముఖ్యమైన అప్డేట్ని నేను చెప్పబోతున్నా. స్టోరీ నెంబర్ 1, ద క్రావ్. అనంత్ గారు ఒక బ్రాహ్మణుడు, ఆయన ఒక పండితుడు. ఆయనకి తెలిసిన ఒక పర్సన్ రాజస్థాన్లో ఒక 20 acres ల్యాండ్ కొన్నాను, మీరు ఒక్కసారి వచ్చి చూస్తే బాగుంటుంది, అక్కడ నేను ఫ్యాక్టరీ కడదాం అనుకుంటున్నాను, మీరు వచ్చి అక్కడ వాస్తు చూసి ఆ ప్లానింగ్ గీసి ఇచ్చి ఇక్కడ కట్టుకోవడానికి అంతా అనుకూలంగా ఉంది అని చెప్తే మేము పనులు మొదలు పెడతామండి అని చెప్పి అనంత్ గారిని తీసుకుని వెళ్ళారు. ఆ ప్లేస్కి బిజినెస్ ఓనర్, అతనితో పాటు 2 వ్యక్తులు ఉన్నారు అండ్ అనంత్ గారు. వీళ్ళు నలుగురు కలిసి ఆ ప్లేస్కి వెళ్ళారు. అనంత్ గారు ఆ ప్లేస్లో అడుగు పెట్టిన వెంటనే ఆయనకి ఒక వియర్డ్ ఫీలింగ్ కలిగింది. సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అతనికి అనిపించింది. అయినా సరే చూద్దాము అని చెప్పి ఆ ల్యాండ్ మొత్తం చూస్తూ ఉన్నారు. కంటికి కనిపించే మేరకు ఆ చుట్టుపక్కల కళ్ళకి ఏదైతే ఏరియా కనిపిస్తుందో ఆ ఏరియాలో ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా వాళ్ళకి కనిపించలేదు. అలానే చూస్తూ ఉన్నారు. ఒక వైపున ఒక చెట్టు ఉంది, అది కూడా చాలా దూరంలో ఉంది. అంటే 20 acres ల్యాండ్ అంటే ఇమాజిన్ చేసుకోండి అది ఎంత పెద్దగా ఉంటుందో. చాలా దూరంలో ఆ చెట్టు ఉంది, కానీ ఆ చెట్టుకి ఒక్క ఆకు కూడా లేదు, అది మొత్తం ఎండిపోయినట్టుగా కనిపించింది. అనంత్ గారు అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే ఆ బిజినెస్ ఓనర్, అతనితో పాటు మిగతా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు అక్కడ చిన్న చిన్న పనులు చేస్తున్నారు, తవ్వడం, అదంతా సాయిల్ని చెక్ చేయడం, అదంతా చేస్తూ ఉంటే అనంత్ గారు అన్నారు, మీరంతా చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే ల్యాండ్ మొత్తాన్ని చూసొస్తా అని అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అనంత్ గారు నడుస్తున్న ఆ ఏరియా ఎలా ఉందంటే చిన్న చిన్న గడ్డి ఉంటది కదా, అంటే మన కాలు పెట్టినా కానీ కాలు క్లియర్ గా కనిపిస్తూ ఉంటది, వాటి మధ్యలో రాళ్ళన్నీ ఉన్నాయి. దానిపైన నడుచుకుంటూ ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి చాలా దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇలా అడుగు పెడదామని ముందుకు ఇలా కాళ్ళు ఇలా తీసి పెడుతున్నారు. సడన్ గా కాకి అరవడం స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ కాకి సౌండ్ అని మొత్తం చుట్టూ చూస్తూ ఉన్నారు, కానీ చుట్టుపక్కల అసలు చెట్లే లేవు, కాకి ఎక్కడుంది, అసలు ఎక్కడి నుంచి అరుస్తుందని చెప్పి ఇలా చూస్తూ ఉన్నారు. అతనికి ఏం కనపడట్లేదు. సర్లే అని చెప్పి ఆయన లైట్గా ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మళ్ళీ సౌండ్ రావడం స్టార్ట్ అయింది. ఈసారి మళ్ళీ ఆగారు. అతనికి ఏదో డౌట్ వచ్చింది, లైక్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్, నేను ఆగిపోవాలి అని తన మనసులో అనుకుంటూ ఉన్నారు. చుట్టూ చూస్తున్నారు, ఆ సౌండ్ వస్తుంది కానీ కాకి మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. అలానే కొంచెం ధైర్యం చేసి ఎక్కడైతే ఆ చెట్టు ఉంది చూసారా, ఎండిపోయిన చెట్టు, ఆ చెట్టు వైపుకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ ప్లేస్లో అతనికి పెద్ద ఆకారంలో, అంటే చూడ్డానికి ఒక పక్షి లాగానే ఉంది, కాకి లాగానే ఉంది, కానీ ఆ కాకి కన్నా అది ఒక 6 times పెద్దగా ఉంది, చాలా బ్లాక్గా కనిపిస్తుంది. ఆ ప్లేస్లో ఉండి అరుస్తూ కనిపించింది. దాన్ని చూసిన వెంటనే ఆయన అక్కడే ఆగిపోయారు. దాన్ని చూస్తూ ఉన్నారు. అది కాకిలాగానే ఉంది కానీ అది విచిత్రంగా కనిపిస్తుంది. ఆయనకి అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదని అనిపించి వెనక్కి తిరిగి ఆయన మంత్రాలను చదువుతూ, అంటే అతను పంతులు కాబట్టి కొన్ని ప్రొటెక్షన్ కి యూజ్ చేసే మంత్రాలను చదువుతూ ఆ ముగ్గురు ఎక్కడైతే ఆ భూమిని తవ్వుతున్నారో ఆ ప్లేస్ కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో అన్నారు, ఈ ప్లేస్ లో మీరు ఫ్యాక్టరీ కడితే మీకు అస్సలు బాగోదు, మీకు లాసే ఉంటుంది, అసలు మీకు సెట్ అవ్వదు, ఈ ప్లేస్ లో మీరు ఫ్యాక్టరీ కట్టకండి, స్టాప్ చేసేయండి అని వాళ్ళకి చెప్పగానే ఆ ఓనర్ అంటాడు, అదేంటండి ఇన్ని డబ్బులు పెట్టుకున్నాము, అలా ఎలా మీరు ఎందుకు వద్దంటున్నారు, కారణం చెప్పండి అని అడిగితే తెలియకుండానే అనంత్ గారి నోటి నుంచి ఇదంతా కూడా శ్మశానం పైన మీరు కట్టాల్సి వస్తుంది ఇదంతా అని అన్నారు. ఎలా చెప్తున్నారు ఇదంతా శ్మశానం అని, మీరు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు, మీ ముందే కదా ఇదంతా చూసింది, అలా ఎలా చెప్తారు మీరు అని అడిగితే, ఏమో అండి నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది, మీరు ఇక్కడ కట్టకపోవడమే బెటర్ అని చెప్పి నేనైతే మీకు నో చెప్తున్నాను, నా తరపు నుంచి నో అని చెప్తున్నాను మీకు అని ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయి నిల్చున్నారు.
వీళ్ళేమో సర్లే చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే ప్లాన్ మొత్తం గీసుకుందాము, మొత్తం అంతా సెట్ చేద్దామని చెప్పి వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. అనంత్ గారు ఎక్కడైతే కార్ దగ్గర ఉన్నారో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ వైపు నుంచి ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తి వస్తూ వస్తూ అనంత్ గారిని చూసి అక్కడ ఆగిపోయి, ఏంటండి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఏం జరుగుతుంది అని అడిగాడు. ఏముంది వాళ్ళు ఫ్యాక్టరీ కడదాం అనుకుంటున్నారంట అని అనంత్ గారు ఆ ఊర్లోంచి వచ్చిన పర్సన్ తో అంటాడు. అప్పుడు ఆ పర్సన్ అంటాడు, అదేంటండి అలా ఎలా కడతారు ఇక్కడ అని అంటే, ఎలా కడతారు, నార్మల్గా అందరు ఫ్యాక్టరీస్ ఎలా కడతారు వాళ్ళు కూడా అలానే కడతారంటే, లేదండి ఇక్కడ మేము అది ప్లేస్ మొత్తాన్ని శ్మశానానికి యూజ్ చేస్తాము, దానిపైన ఎలా కడతారు, మేము అసలు కట్టనివ్వం, మేము అలా ఎలా ఊరుకుంటుంది మా ఊరు అని చెప్పి అనగానే అనంత్ గారు షాక్ అయ్యారు ఆ మాటలు విని. ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పు, ఇక్కడ శ్మశానం ఉందా, ఎక్కడుంది అని అడిగారు. అవునండి మేము ఇక్కడే అదంతా యూజ్ చేస్తూ ఉంటాము, మేము అసలు కట్టనివ్వమంటే, ఒకసారి ఇదే మాట వెళ్ళి ఆ ల్యాండ్ ఓనర్ ఉన్నారు కదా ఆయనతో చెప్పనగానే ఆ ఊరు నుంచి వచ్చిన పర్సన్ అండ్ అనంత్ గారు ఇద్దరు వెళ్ళి ఆ ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఆ ల్యాండ్ ఓనర్ కూడా అతని మాటలు విని షాక్ అయ్యాడు. అనంత్ గారు అదే చెప్పారు, ఆ ఊరు నుంచి వచ్చిన పర్సన్ అదే చెప్పాడు అని చెప్పి అతను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కానీ అన్ని డబ్బులు పెట్టి కొన్నాడు కాబట్టి అతనికి నమ్మబుద్ధి అవ్వట్లేదు. నాకు ఏదైనా ప్రూఫ్ చూపెట్టు, ఇక్కడెక్కడ మీరు చేస్తారు అదంతా అని చెప్పనగానే ఆ ఊరు నుంచి వచ్చిన పర్సన్ నేరుగా అక్కడ ఎండిపోయిన చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు వైపుకి వాళ్ళని తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళగానే అనంత్ గారు అక్కడ ఉన్న దాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ చెట్టు ఎక్కడైతే ఉందో దానికి సైడ్ కి ఒక కాలుతున్న శవం కనిపించింది. ఆ శవం సగం కాలిపోయి సగం మాంసపు ముద్దలు కూడా అక్కడే చుట్టుపక్కల పడున్నాయి. దాన్ని చూసిన వెంటనే అనంత్ గారికి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆయన ఇంతకు ముందు ఆ చెట్టు దగ్గర దూరంగా చూసింది ఒక కాకిని కాదు, ఏదో ఒక ఎంటిటీని, ఒక ఆత్మని అని తనకి అర్థమైంది. వెంటనే అనంత్ గారు ఆ ప్లేస్ దగ్గర నుంచి వెళ్ళిపోయి కార్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నారు. ఆ ల్యాండ్ ఓనర్ తోటి క్లియర్ గా చెప్పారు, నేను ముందే చెప్పాను కదండి ఇక్కడ ఏదో కరెక్ట్ గా లేదని, శ్మశానం లాగా నాకు అనిపిస్తుందని చెప్పాను కదా, నా తరపు నుంచి అయితే నేను అసలు ఇక్కడ మీకు ఫ్యాక్టరీ కట్టద్దనే చెప్తాను, మీరు ఎంత వీలైతే అంత తొందరగా ఈ ల్యాండ్ ని వదిలేయండి అని వాళ్ళకి క్లియర్ గా చెప్పాడు. ఆ తర్వాత ల్యాండ్ ఓనర్ కూడా దాని గురించి ఆలోచించి, సరే పంతులు గారు మీరు చెప్పినట్టే చేద్దాము, ఈ ల్యాండ్ అమ్మేసి వేరే ప్లేస్ లో ఎక్కడైనా ల్యాండ్ తీసుకుంటానని అతనితో చెప్పి ఆ ల్యాండ్ ని అక్కడితో వదిలేశారు. సో ఇది అనంత్ గారికి రాజస్థాన్ లో ఎదురైన ఒక హారర్ ఇన్సిడెంట్. స్టోరీ నెంబర్ 2, ద గర్ల్ ఆన్ ద రోడ్. అనంత్ గారు ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో వాళ్ళు ఎక్కడైతే ఆ కమ్యూనిటీలో ఉంటారో ఆ గేటెడ్ కమ్యూనిటీ, అక్కడికి ఒక కొత్త వాచ్మెన్ వచ్చాడు. ఆ వాచ్మెన్ అనంత్ గారితో కొద్దిగా క్లోజ్ గా మాట్లాడేవాడు. అతనితో మాట్లాడిన తర్వాత అనంత్ గారికి తెలిసింది ఆ వాచ్మెన్ కొద్దిగా చదువుకున్నవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు అని. అంతేకాకుండా ఆ వాచ్మెన్ అనంత్ గారితో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ మాట్లాడే ప్రాసెస్ లో నాకు వేదాలు కూడా తెలుసు, లైక్ నేను దానిపైన కూడా నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పి కొన్ని మంత్రాలను చదివేవాడు, అతనికి వినిపించేవాడు. అనంత్ గారికి అతను ఆ మంత్రాలన్నీ చదువుతున్నప్పుడు చాలా బాగా అనిపించేది. ఓకే ఫైన్, మంచి నాలెడ్జ్ ఉంది ఈ అబ్బాయికి కూడా, బాగానే నేర్చుకున్నాడు ఇవన్నీ అని చెప్పి అలా వాచ్మెన్ ని ఎక్కువగా రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారు. అతనితో మాట్లాడుతూ కొద్దిగా చనువుగానే ఉండేవారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక రోజు ఆ వాచ్మెన్ అంటాడు, అనంత్ గారు మీరు ఇలాంటి విషయాలు నమ్ముతారా, ఆత్మలు దయ్యాలు ఇలాంటివి ఉన్నాయని. అలా అడగగానే అనంత్ గారు అంటారు, నేనెందుకు నమ్మను, నేను ఒక పండితుణ్ణి, ఖచ్చితంగా అవన్నీ నమ్ముతాను. ఇంతకీ ఏం జరిగింది అంటే, మన అపార్ట్మెంట్స్ నుంచి ఇట్లా ఒక 2-3 కిలోమీటర్స్ ముందుకెళ్తే అక్కడ ఒక అడవి ప్రాంతం లాగా ఉంటుంది కదా, కొద్దిగా చెట్లు ఎక్కువ ఉండి, ఆ ఏరియాలో ఒక అమ్మాయిని ఒక రోజు నేను వెళ్తుంటే ఆ అడవిలోంచి బయటకు వచ్చింది, రోడ్డు పైన నడుస్తూ ఉంది. ఆ అమ్మాయిని నడవడం కూడా ఎలా నడుస్తుందంటే, రోడ్డు పైన అట్లా వైట్గా ఇట్లా పెయింట్ వేస్తారు కదా, ఎగ్జాక్ట్లీ దానిపైనే నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంది. నేను ఇంత టైంలో 1:30 అవుతుంది నైట్లో, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉందని చెప్పి నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాను, ఏంటమ్మాయి ఈ టైంలో ఏంటి, ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఎందుకున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉన్నాను. ఆ అమ్మాయి నా మాట వినిపించుకోకుండా అలా నడుచుకుంటూ 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 ముందుకు వెళ్ళింది. ఒక చెట్టు వచ్చింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి నా కళ్ళ ముందే మాయమైపోయింది. నాకు అది చూసిన వెంటనే చాలా భయం వేసింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేసాను. ఆ తర్వాత 2-3 సార్లు ఆ అమ్మాయిని చూశాను. అదే విధంగా వస్తుంది, అక్కడికి వెళ్తుంది, మాయమైపోతుంది. నిజంగా నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను, అక్కడ జరుగుతుందా లేకపోతే నా భ్రమ అనేది అర్థం కావట్లేదు అని ఆ వాచ్మెన్ అతనితో చెప్పగానే అప్పుడు అనంత్ గారు అంటారు, సరే ఈరోజు కూడా వెళ్దాము, వెళ్ళి చూద్దాము, నువ్వు అన్నట్టుగా ఆ అమ్మాయి వస్తుందో రాదో అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు 1:30కి ఆ ప్లేస్కి వెళ్ళారు. టైం అవుతుంది, వీళ్ళిద్దరూ అక్కడ ఒక పీపుల్ ట్రీ ఉంటే ఆ ట్రీకి వెనకాల నిల్చుని చూస్తూ ఉన్నారు.
ఆ వాచ్మెన్ చూడండి ఇప్పుడు టైం అవుతుంది, అక్కడ నుంచి ఒక అమ్మాయి వస్తుంది అనగానే కరెక్ట్గా ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి ఒక అమ్మాయి బయటికి నడుచుకుంటూ వచ్చి ఇలానే స్ట్రైట్గా వస్తూ ఉంది. వీళ్ళేమో ఆ అమ్మాయి వెనకాల ఉన్నారు. వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే ఆ చెట్టు ఎక్కేసింది, పైకి వెళ్ళంగానే మాయమైపోయింది. ఆ చెట్టు ఏమి పెద్ద చెట్టు కాదు, రోడ్డు పైన చిన్న చిన్న చెట్లు పెడతారు కదా, గవర్నమెంట్ పెడతా ఉంటుంది చిన్న చిన్న చెట్లు, ఒక 10 feet హైట్ ఉంటాయి. అలాంటి చెట్టు పైనకి ఎక్కింది. ఆ చెట్టు పైనకి నార్మల్ మనిషి ఎక్కితే ఆ చెట్టు విరిగిపోతుంది. వీళ్ళిద్దరు కళ్ళ ముందు ఆ వాచ్మెన్ ఆల్రెడీ అది చూశాడు, కానీ ఫస్ట్ టైం అనంత్ గారు అది చూడగానే తన కళ్ళని నమ్మలేకపోయాడు. అప్పుడు అనంత్ గారు ఆ వాచ్మెన్ చెప్పిన మాటల్ని నమ్మాడు. ఆ తర్వాత అనంత్ గారు ఆ ప్లేస్ కి వెళ్లి ఒక 2-3 సార్లు చెక్ చేశారు. ఆ 2-3 సార్లు కూడా అదే విధంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది, మాయమైపోతుంది. వీళ్ళిద్దరూ చూసింది బయట జనాలకి చెప్దాం అనుకున్నారు, కానీ జనాలు వీటిని కొట్టిపడేస్తారు, అంత నమ్మరు, ఎవరు కూడా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాదలుచుకోరు, దూరంగానే ఉంటారని చెప్పి వాళ్ళిద్దరు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఆ తర్వాత అనంత్ గారు ఒక రోజు మార్నింగ్ ఆ వాచ్మెన్ ని తీసుకుని వెళ్లి ఆ చెట్టు దగ్గర హనుమాన్ బాన్, గాయత్రి మంత్రం, గంగా జల్ అక్కడ జల్లి ఆ తర్వాత అనంత్ గారు ఆ ఏరియా వైపు కూడా వెళ్ళడం మానేశారు. సో ఇది అనంత్ గారికి జరిగిన ఇంకొక హారర్ ఇన్సిడెంట్. అండ్ ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. సినిమాల్లో ఉండే హారర్ కి రియల్ లైఫ్ లో ఉండే హారర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సినిమాల్లో ఏంటంటే ఆ కెమెరా యాంగిల్స్, ఆ మేకప్, ఆ సౌండ్, ఆ సస్పెన్స్ బిల్డ్ చేయడానికి మ్యూజిక్ ఇవన్నీ పెట్టి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత అది హారర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ కొన్ని రియల్ లైఫ్ లో జరిగిన హారర్ స్టోరీస్ ని చెప్తుంటే చాలా నార్మల్ గా అనిపిస్తూ ఉండొచ్చు, అంత భయం వేయకపోవచ్చు. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. ఇంట్లో కూర్చున్నప్పుడు సడన్ గా మీ పక్కనే ఉన్న వస్తువు మీకు తెలియకుండానే కింద పడ్డప్పుడు మీకు ఎంత భయంగా ఉంటుంది. అంతెందుకు, సడన్ గా ఒక కిటికీ అటు ఇటు కదిలితేనే మీరు చాలా భయపడతారు. కరెక్టే కదా. రియల్ లైఫ్లో సినిమా ఎఫెక్ట్లు ఏమి ఉండవు. సింపుల్గా జరిగినా కూడా అది జరిగిన వాడికే తెలుస్తుంది అది ఎంత భయంకరంగా ఉంటుందని. స్టోరీ నెంబర్ 3, ద న్యూ జాబ్. ఈ స్టోరీ కూడా అనంత్ గారి వాళ్ళ ఇంటి దగ్గరలోనే, చుట్టుపక్కలలోనే జరిగింది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడైతే కనిపిస్తూ ఉండేదో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అపార్ట్మెంట్స్ లాగా ఉండేది. ఎవరైతే ఇక్కడ వాచ్మెన్ వీళ్ళ దగ్గర పనిచేసేవాడో అతను ఇక్కడ మానేసి కొత్తగా వేరే కాలనీలోకి వెళ్ళిపోయి అక్కడ వాచ్మెన్గా చేస్తూ ఉన్నాడు. అనంత్ గారు ఒకరోజు ఆ ఏరియా నుంచి మార్నింగ్ టైంలో వెళ్తున్నారు. సడన్గా అనంత్ గారిని చూసి ఆ వాచ్మెన్, సార్ హాయ్ ఇక్కడున్నా నేను అని చెప్పి అతన్ని ముందుకు వెళ్ళి పలకరించాడు. ఓకే, నువ్వు ఇక్కడే వర్క్ చేస్తున్నావా అని అనంత్ గారు అతన్ని పలకరించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అంతా బానే ఉందా అని ఆ వాచ్మెన్ అడిగితే అతను అన్నాడు, బానే ఉంది సార్, అక్కడికన్నా ఇక్కడ కొంచెం వర్క్ తక్కువగా ఉంది, ఇక్కడ అంతా బానే ఉంది, కానీ నైట్ ఒక లేడీ వస్తుంది, ఒక ముసలావిడ 3 వచ్చి వాకింగ్కి తీసుకెళ్ళమంటది, అదొక్కటే, మిగతాదంతా ఇక్కడ బానే ఉంది, అయినా కానీ ఆ ముసలావిడ కూడా కొద్దిగా బానే మాట్లాడుతుందండి నాతోటి, మంచి ఆవిడ, ఇబ్బందిగా కూడా ఏం లేదులే ఆ టైంకి వచ్చినా కూడా అని అతనితో అంటాడు. ఈ మాట విన్న తర్వాత అనంత్ గారు అంటారు, 3 రావడం ఏంటి, కొంచెం విచిత్రంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. సర్లే ముసల్వాళ్ళు కదా, ఎక్కువగా నిద్ర పట్టదు, సర్లే వచ్చి ఉంటదిలే, ఛాన్సెస్ ఉన్నాయిలే అని చెప్పి అనంత్ గారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అనంత్ గారు జాబ్ ఏంటి, లైక్ పండితుడు, పంతులు, కొద్దిగా తెల్లవారుజామునే బయలుదేరాల్సి ఉంటుంది. ఆ రోజు ఒక పూజ ఒక 4:30కి ఆ టైంకి ఉంటుంది అనే దాంట్లో ఇతను కార్ తీసుకుని బయటికి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ 3 ఎక్కడైతే ఆ వాచ్మెన్ పనిచేస్తాడో ఆ ఏరియా నుంచి అతను పాస్ అవుతూ ఉన్నాడు. ఆ వాచ్మెన్ ఇలా రోడ్డు పైన నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరినో ఇలా పట్టుకుని తీసుకెళ్తున్నట్టుగా వస్తున్నారు. కానీ అక్కడ అనంత్ గారికి ఎవ్వరూ కనిపించట్లేదు. ఆ పర్సన్ మాత్రమే అక్కడ కనిపిస్తున్నాడు. ఆ వాచ్మెన్ ఎవరో ఇట్లా పట్టుకుని ఇట్లా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ అతను మాట్లాడుతున్నారు. అనంత్ గారికి అర్థం కాలేదు, లైక్ వీడు నన్ను పిచ్చోడు చేస్తున్నాడా లేకపోతే వీడు పిచ్చోడా అనేది కన్ఫ్యూజన్లో అక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఏదో వర్క్ ఉంది కదా అని తొందరలో వెళ్ళిపోయారు. ఆ పని పూర్తి చేసుకుని అనంత్ గారు ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నారు, ఈసారి కన్ఫర్మ్ చేసుకుందాము, నాకు అట్లా అనిపించిందా లేకపోతే నిజంగా అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి. సో నెక్స్ట్ డే కరెక్ట్గా 3 o'clockకి
పర్టికులర్లీ ఆ వాచ్మెన్ని అబ్జర్వ్ చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్ళారు. దూరం నుంచి చూస్తూ ఉన్నారు. కరెక్ట్గా టైం 3 అవుతుంది. మళ్ళీ ఆ వాచ్మెన్ ఇలా ఎవరినో పట్టుకుని తీసుకొస్తూ ఉన్నాడు, మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కానీ ఎవ్వరూ కనిపించట్లేదు. ఈసారి కన్ఫర్మ్ అయిపోయింది. అనంత్ గారు అనుకున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, అతని దగ్గరికి వెళ్లకుండా అతను ఇంటికి వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనంత్ గారు అక్కడికి వెళ్ళి ఆ వాచ్మెన్తో అడుగుతారు, రోజు నిన్ను అబ్జర్వ్ చేశాను, నైట్ 3ంటికి నువ్వు అట్లా వెళ్తుంటే నువ్వు ఎవరిని తీసుకెళ్తున్నావు, అసలు నువ్వు ఎవరిని పట్టుకోలేదు, నీ పక్కన ఎవరు లేరు, నువ్వు ఏదో ఇదిలో ఉన్నావు, జాగ్రత్తగా ఉండు, నాకేం కనిపించట్లేదని చెప్పగానే వాచ్మెన్ షాక్ అవుతాడు. అదేంటండి రోజు ఆ ముసలావిడ నాతో వస్తారు, నేను చేయి పట్టుకుని తీసుకెళ్తాను, మీరేదో మజాక్ చేస్తున్నట్టున్నారు నాతోటి అని చెప్పి ఆయన అన్న మాటలు లైట్ తీసుకున్నాడు. ఆ నెక్స్ట్ డే నుంచి ఆ ముసలావిడ వాచ్మెన్ దగ్గరికి రావడం స్టాప్ చేసింది. అలా ఒక 2 వారాలు గడిచిన తర్వాత కూడా ఆ ముసలావిడ రావట్లేదు. ఆ ముసలావిడ ఎక్కడైతే లోపల నుంచి నడుచుకుంటూ వచ్చేదో అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడు. కాబట్టి వాచ్మెన్ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ కొట్టి ఒక ముసలావిడ ఉండేది కదండి, ఇక్కడ వచ్చేది, వైట్ కలర్ హెయిర్ ఉంటుంది, లైట్ గా వంగిపోయి ఉంటుంది, నైట్ వేసుకుని బయటకు వస్తూ ఉండేవారు. నైట్ 3 o'clock వచ్చి నన్ను రోడ్ దాటిచ్చి అక్కడ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ లో తిప్పమని అడిగేవారు. ఏంటి 2 వారాల నుంచి రావట్లేదు, హెల్త్ బాగాలేదా తనకి అని ఆ పర్సన్ని అడుగుతాడు. ఆ పర్సన్ అంటాడు, ఇంతకీ నువ్వెవరు అని అంటే, నేను ఇక్కడే ఉంటానండి, నేను వాచ్మెన్ని, తను రోజు నా హెల్ప్ తీసుకుంటారంటే అక్కడ అవతలున్న అబ్బాయి అంటాడు, తను మా నానమ్మ, ఇక్కడ ఉండేవాళ్ళు 2 years బ్యాక్ తను చనిపోయారని చెప్పగానే వాచ్మెన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే అక్కడ నుంచి బయలుదేరి అనంత్ గారి దగ్గరికి వెళ్తారు. అనంత్ గారి దగ్గరికి వెళ్ళి అతను అంటాడు, గురువుగారు మీరు చెప్పిందంతా కరెక్ట్ అండి, 15 రోజుల నుంచి నేను ఒక ఆత్మని రోడ్ దాటించి అక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ గార్డెన్ లో మొత్తం తిరుగుతూ తన పక్కన కూర్చుని చాలా విషయాలు మాట్లాడాను. అక్కడికి వెళ్ళగానే తను అంటుంది, నువ్వు చాలా మంచోడు అబ్బాయి, నువ్వేం కంగారు పడకు, మీ ఇంట్లో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పోతాయిలే, నువ్వు బాగుంటావు, నువ్వు బాగుపడతావు, ఈ ఉద్యోగం మానేసి నువ్వు వేరే ఉద్యోగంలోకి వెళ్తావు, మంచి ప్లేస్లోకి వెళ్తావు అని చెప్పి తను నాతో అంటూ ఉండేది. నేను కూడా ఏదో ముసలావిడ మంచిగానే మాటలు మాట్లాడుతుంది కదా అని చెప్పి తనతో సరదాగా అటు తిరిగేసి తనని తిప్పేసి అలా గేట్ దగ్గర వదిలేసేవాడిని. తను ఇంట్లోకి వెళ్ళిపోయేది. రోజు ఆ విధంగా తను వెళ్ళిపోయేది. తను ఒక ఆత్మ అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను, నాకు షాకింగ్ గా ఉందని చెప్పి అనంత్ గారితో అతను అంటాడు. అనంత్ గారు అంటారు, నువ్వు సంతోషించాల్సిన విషయం ఏంటంటే అదొక మంచి ఆత్మ కాబట్టి నీకంత ఇబ్బంది ఏం కలగలేదు, నువ్వు బ్రతికిపోయావని చెప్పి అతనితో చెప్పిన తర్వాత కొన్ని రోజులకి అతను అక్కడ వర్క్ మానేసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. అనంత్ గారు ఏమంటారంటే ఇలాంటి సంఘటనలు బయట వేరే ప్లేసెస్ లో చాలా జరుగుతాయంట. అంటే కొన్ని ఆత్మలు ఒక లూప్ లో ఇరుక్కుపోతాయంట. ప్రతిరోజు అదే ప్లేస్లో ఉండడం, అదే పని చేయడం రిపీటెడ్గా చేస్తూ ఉంటాయంట. అంటే అవి మనుషులకి హాని కలిగించాలని కాదు, అదే లైఫ్ని, అదే రిపీటెడ్ సైకిల్ని, కొన్ని ఇక్కడ నుంచి విముక్తి దొరకకుండా కొన్ని ఏమో వైలెంట్గా మారుతాయి, కొన్ని ఏమో అదే పని చేస్తూ ఉంటాయి, వాళ్ళ డైలీ రొటీన్ చేస్తూ ఉంటాయి. అలా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి ఆత్మలు అని చెప్పి అనంత్ గారు ఆ వీడియోలో చెప్పారు. సో ఇవి అనంత్ గారి లైఫ్లో జరిగిన 3 ఇన్సిడెంట్స్. ఈ స్టోరీస్ విన్న తర్వాత మీకేమనిపించాయో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని చెప్పాను కదా, నేను రీసెంట్లీ సూర్య టెల్ డార్క్ స్టోరీస్ అని ఒక కొత్త ఛానల్ని పెట్టాను. పెట్టిన ఫస్ట్ వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చాయి. ఇంతవరకు ఆ ఛానల్ని చూడకపోతే వెళ్ళండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను ఆ ఛానల్ లింక్ని పేస్ట్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. చెప్తున్నాను, అక్కడ రియల్ లైఫ్ స్టోరీస్, ఓన్లీ రియల్ క్రైమ్ స్టోరీస్ని మాత్రమే నేను చెప్తాను. మీకు కనుక క్రైమ్ స్టోరీస్ ఇష్టమైతే తప్పకుండా సూర్య టెల్ డార్క్ స్టోరీస్ని విజిట్ చేయండి, ట్రూ క్రైమ్ స్టోరీస్ని తెలుసుకోండి.